హలో అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ విరోహిమాస్ కిచెన్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్న రెసిపీ పన్నీర్ క్యాప్సికమ్ క్యాష్యూ మసాలా కర్రీ. ఇంత న్యూట్రిషియస్ బెనిఫిట్స్ ఉన్న ఈ కర్రీని వెజిటేరియన్సే కాదు, నాన్ వెజిటేరియన్స్ కూడా ఇష్టపడుతూ ఉంటారు. పన్నీర్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. చూస్తేనే చాలా టెంప్టింగ్గా ఉంది కదండి. రెస్టారెంట్కే వెళ్ళాల్సిన పని లేదు, మనమే ఇంట్లో తయారు చేసేసుకోవచ్చు. పదండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఇలా 2 టేబుల్ స్పూన్స్ వరకు బటర్ కానీ గీ కానీ యాడ్ చేయండి. బటర్ లేకపోతే గీ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదా ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, అలానే కారం, ఇవి 3 బటర్లో కానీ గీలో కానీ బాగా మిక్స్ అయ్యేటట్టు ఇలా మిక్స్ చేసుకున్నాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని యాడ్ చేసేసి వీటిని ఇందులో ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేయడం వల్ల పన్నీర్ పీసెస్కి ఉప్పు కారం పడుతుందండి. మనం తినేటప్పుడు పన్నీర్ పీసెస్ అనేవి చప్పగా ఉండకుండా కొంచెం మనకి టేస్టీగా అనిపిస్తాయి. ఇవి కొంచెం మనకి ఫ్రై అయ్యాక మనం వీటిని పక్కకు తీసి పెట్టుకోండి. మీకు ఇలా ఫ్రై చేసుకొని కర్రీలో వేసుకోవడం ఇష్టం లేదు అంటే డైరెక్ట్గా నార్మల్గా కట్ చేసుకొని పెట్టుకున్న క్యూబ్స్నే వేసేసుకోండి, ప్రాబ్లం ఏమీ లేదు. కానీ చాలామందికి ఇలా ఫ్రై చేసిన పన్నీర్ పీసెస్ని ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి ముందుగా వాళ్ళు ఇలా ఫ్రై చేసుకుంటే పన్నీర్ పీసెస్కి ఉప్పు కారం బాగా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీలో తినడానికి. ఇవి ఫ్రై అయిపోయాయి కదా, వీటిని పక్కకు తీసి పెట్టుకున్నాక ఇలా నెక్స్ట్ క్యాప్సికమ్స్ని కూడా ఒకసారి బాగా ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టుకోండి. కటింగ్ అనేది మన చాయిస్ అండి. చిన్న పీసెస్గా కట్ చేసుకున్న, పెద్దగా కట్ చేసుకున్న అది తినే వాళ్ళ ఇష్టం. నేను ఇలా మీడియంగా కట్ చేసుకున్నాను క్యూబ్స్ లాగా. ఇవి కూడా ఫ్రై అయిపోయాక పక్కకు తీసి పెట్టుకోండి. నెక్స్ట్ మనం జీడిపప్పుల్ని కూడా ఇలానే ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. ముందుగా దాని గురించి కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని జీడిపప్పుల్ని కూడా దోరగా ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టుకోండి. ఇవన్నీ ఇలా ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టుకున్నాక మనం గ్రేవీ కోసం ఒక 2 లేక 3 ఆనియన్స్ని చీలికలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలానే జీడిపప్పుల్ని కూడా యాడ్ చేయండి. మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది థిక్గా ఉండాలి అంటే మనం జీడిపప్పుల్ని యాడ్ చేస్తే మనకి ఆ థిక్నెస్ అనేది చాలా బాగుంటుంది, క్రీమీ టెక్స్చర్ వస్తుందన్నమాట మనకి గ్రేవీకి. రెస్టారెంట్లో మనం చూస్తూ ఉంటాం కదా, మంచి క్రీమీ టెక్స్చర్తో ఉంటుంది గ్రేవీ కర్రీస్ అనేవి. సో ఆ గ్రేవీస్కి ఉండే ఆ క్రీమీ టెక్స్చర్ అనేది మనం యాడ్ చేసే క్యాష్యూ నట్స్ వల్ల వస్తుందన్నమాట. అలానే ఒక 2 టొమాటోస్ని ఇలా కట్ చేసుకొని కూడా యాడ్ చేసి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే మనకి ఇవి త్వరగా మగ్గిపోతాయి. ఇవన్నీ ఇలా బాగా ఫ్రై చేసుకోండి. మగ్గేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇవి ఇలా మగ్గాయి కాబట్టి వీటిని కూడా చల్లారాక మిక్సీలో వేసేసుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోండి. ఇవన్నీ చల్లారాక మిక్సీ జార్లో యాడ్ చేసేసుకున్నాం కదా, ఇలా యాడ్ చేసుకున్న దాంట్లోనే ఒక పెద్ద స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. అలానే 2 టేబుల్ స్పూన్ల గసగసాలు యాడ్ చేయండి. పాపన్ సీడ్స్ అని కూడా అంటాం కదా. ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు పెరుగుని యాడ్ చేయండి. మీరు ఈ ప్లేస్లో ఫ్రెష్ క్రీమ్ అవైలబుల్గా ఉంటే ఫ్రెష్ క్రీమ్ని కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్, అలానే 1 టేబుల్ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడిని వేసుకొని ఇలా బ్లెండ్ చేసుకున్నాక 2 టేబుల్ స్పూన్ల కారాన్ని యాడ్ చేసుకొని ఇలా స్మూత్గా బ్లెండ్ చేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఒక 1 టేబుల్ స్పూన్ వరకు షాజీరా, ఒక తుంచిన బిర్యానీ ఆకు యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకోండి. ఇవి ఇలా ఫ్రై అయ్యాక పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చీలికల్ని యాడ్ చేయండి. ఒక రెమ్మ కరివేపాకును కూడా యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. ఇందులో కారం కానీ పచ్చిమిరపకాయలు కానీ మీరు తినే కారాన్ని తగినట్టు యాడ్ చేసుకోండి. 1 నిమిషం పాటు ఇవి ఇలా ఫ్రై అయ్యాక ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ గ్రేవీ మసాలా పేస్ట్ని కూడా యాడ్ చేసేసి బాగా మగ్గించండి.
మనకి ఈ మసాలా అనేది బాగా ఫ్రై అవ్వి ఆయిల్ అనేది బాగా రిలీజ్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. మిక్సీ జార్లో మొత్తంగా ఉన్న పేస్ట్‌నంతా ఇందులో యాడ్ చేసేసేయండి. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసి మిక్సీ జార్‌ని క్లీన్ చేసేసి ఆ వాటర్‌ని కూడా యాడ్ చేసేయండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఇది నాన్ స్టిక్ కాబట్టి మనకంత ప్రాబ్లమ్ ఉండదు. అదే మనం నార్మల్ ప్యాన్ అయితే కొంచెం అడుగంటుతూ ఉంటుంది. కొంచెం చూసుకొని బాగా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండండి. ఇలా మనకి ఈ పేస్ట్ అనేది బాగా మగ్గిపోవాలి. కాబట్టి నేను మూత పెట్టుకొని ఇలా లిడ్ పెట్టుకొని 5 మినిట్స్‌కి ఒకసారి ఇలా లిడ్ తీసేసి ఒకసారి మిక్స్ చేసుకుంటూ అలానే ఈ ప్రాసెస్‌ని కంటిన్యూ చేసుకోండి. ఒక 3, 4 టైమ్స్ అలా ఇదే ప్రాసెస్‌ని లిడ్ పెట్టి తీసి మిక్స్ చేసుకుంటూ సిమ్‌లో పెట్టి ఉంచండి, లేదా మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఉంచి ఈ ప్రాసెస్‌ని కంటిన్యూ చేయండి. ఇప్పుడు నేను ఈ గ్రేవీకంతా సరిపడా సాల్ట్‌ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా మళ్ళీ బాగా మిక్స్ చేసుకున్నాక ఇంకొకసారి కూడా లిడ్ పెట్టేసి వదిలేస్తానండి. ఒక 10 మినిట్స్ అలా వదిలేసినా పర్వాలేదు. సిమ్‌లో పెట్టి ఇలా లిడ్ పెట్టండి. హైలో పెట్టి లిడ్ పెట్టొద్దు, మాడిపోతుంది. సిమ్‌లో పెట్టి ఇలా లిడ్ పెట్టాక మళ్ళీ మనం చూసుకునేటట్టయితే బాగా ఆయిల్ అనేది ఇలా రిలీజ్ అవుతుందనమాట. మనకి గ్రేవీ కూడా థిక్నెస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఇలా లూజ్‌నెస్ తగ్గి ఇలా మనకి ప్యాన్‌కి ఇలా సెపరేట్ అవుతూ ఉంటుందనమాట. ఇప్పుడు మనకి గ్రేవీ అనేది బాగా ఫ్రై అయిపోయింది కదా! ఇప్పుడు నేను ఒక హాఫ్ కప్ వరకు కొబ్బరి పాలని యాడ్ చేస్తున్నానండి. కొబ్బరి పాలనేది ఆప్షనల్ అండి. మీకు అవైలబుల్‌గా ఉంటే యాడ్ చేయండి. లేదు అంటే స్కిప్ చేసేయండి, ఏం పర్వాలేదు. కొబ్బరి పాలు యాడ్ చేయడం వల్ల మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ, థిక్నెస్ కానీ, ఆ క్రీమీ టెక్స్చర్ కానీ ఇంకా బాగా వస్తుంది. అలానే ఇప్పుడు మళ్ళీ ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్‌ని ఇందులో యాడ్ చేసేసేయాలి. ఇప్పుడు మనం మొత్తంగా పన్నీర్ పీసెస్‌ని కూడా యాడ్ చేసేసుకున్నాం. మళ్ళీ ఒకసారి బాగా కలిపేయండి. మనం యాడ్ చేసిన ఈ గ్రేవీ కానీ అన్నీ కూడా ఈ పన్నీర్ పీసెస్‌కి బాగా మనకి పట్టుకొని ఉంటది కాబట్టి ఈ టైంలోనే మనం పన్నీర్ పీసెస్‌ని యాడ్ చేసేస్తే బాగుంటుంది. ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకున్నాక మళ్ళీ లిడ్ అనేది పెట్టేద్దామండి. దీనిపైన లిడ్ పెట్టేసి ఆయిల్ అనేది మళ్ళీ మనకి రిలీజ్ అయ్యేంత వరకు ఉంచాలి. ఇలా మనం లిడ్ పెట్టేసి ఒక 10 మినిట్స్ అలా ఉంచేయండి సిమ్‌లో పెట్టి. ఆ తర్వాత లిడ్ తీసి చూస్తే మనకి ఇలా చక్కగా ఆయిల్ అనేది ఇలా రిలీజ్ అయిపోయి ఉంటుంది. ఈ టైంలో మనం గ్రేవీ కన్సిస్టెన్సీ ఎంతవరకు కావాలో దాని ప్రకారం వాటర్‌ని యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసేసి ఒకసారి మొత్తంగా బాగా మిక్స్ చేసేయండి. ఇలా బాగా వాటర్ యాడ్ చేసుకున్నాక మనం కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవాలండి. మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ కంటే ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం ఇంకా దీన్ని మనం స్టవ్ మీద పెట్టి ఇలా మగ్గిస్తాం కాబట్టి అది కొంచెం దగ్గర పడిపోతూ ఉంటుంది. ఆల్రెడీ ఇది స్టవ్ ఆఫ్ చేసేసాక ఇంకొంచెం దగ్గర పడిపోతుందండి. కాబట్టి మనం కొంచెం ఎక్కువగానే వాటర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేశాక ఇలా బాగా మరిగించండి. ఒక 2 నిమిషాలు ఇలా మరిగించుకున్నాక మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న క్యాప్సికమ్స్ అలానే క్యాష్యూ నట్స్ యాడ్ చేసేసేయండి. యాడ్ చేసి ఇందులో 1 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేయండి. మనం ఇందులో టొమాటోస్ యాడ్ చేసాం కాబట్టి అదేమన్నా మనకి పులుపు అనేది ఉంటే ఈ షుగర్ అనేది కొంచెం కట్ చేస్తుంది. సో కొంచెం 1 టేబుల్ స్పూన్ వరకు షుగర్ని యాడ్ చేయండి. యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేసి ఇలా లిడ్ పెట్టేయండి. లిడ్ పెట్టి ఒక 10 మినిట్స్ వరకు సిమ్‌లో ఉంచేసి వదిలేయండి. ఇలా మనకి చక్కగా ఆయిల్ అనేది రిలీజ్ అయిపోయి గ్రేవీ బాగుంటుంది. ఈ టైంలో కొత్తిమీరని కూడా యాడ్ చేసేయండి. యాడ్ చేసేసి ఒక 2 నిమిషాలు అనేది ఉంచి మనం కావాల్సిన కన్సిస్టెన్సీ ప్రకారం గ్రేవీ థిక్నెస్ ఎంతవరకు కావాలో దాని ప్రకారం మనం ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేసుకొని కారం కానీ సాల్ట్ కానీ సరిపోకపోతే యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాలు వదిలేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ క్యాప్సికమ్ క్యాష్యూ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోతుంది. రెస్టారెంట్కే వెళ్ళాల్సిన పని లేదు, ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలానే విరోహిమాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. చూసారు కదండి, అన్నీ యాడ్ చేసేసాక
బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా మళ్ళీ లిడ్ పెట్టుకొని ఇలా ఆయిల్ అంతా మనకి రిలీజ్ అయింది అన్నప్పుడు మనకి థిక్‌నెస్‌కి ఎంత థిక్‌నెస్ కావాలో దాన్ని అంతవరకు మరిగించుకుంటే సరిపోతుంది కర్రీని. ఇలా ఈ కన్సిస్టెన్సీలో నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసేసుకుంటాను. చూసారు కదండీ! ఎంత బావుందో రిచ్ క్రీమీ టెక్స్చర్ అయితే ఇలా ఉంటుందనమాట. మనకి రెస్టారెంట్‌లో ఎలా అయితే ఉంటుందో అదే టెక్స్చర్‌తో ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్‌బ్యాక్‌ని నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. బాయ్. టేక్ కేర్.